తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఉద్దేశాలతో మా బ్రతుకులు నీ ఆలోచనలతో కట్టబడుతూ నీకు మహిమార్థమై మా బ్రతుకులు నిలబడి ఒకరోజు మహోన్నతమైన లోకానికి తిరిగి వచ్చే పిల్లలుగా ఉండాలని ఆశపడ్డా మా దేవా, అట్టి ఆలోచనలకు అనుకూలంగా మా బ్రతుకులను మరోసారి నీ పాద సన్నిధికి నడిపించుకున్నాం. వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయండి. చెబుతున్న నాకు ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక అద్భుతమైన అవకాశంగా 7వ లేఖనాల సదస్సులోనికి గడిచిన నెలంతటి నుంచి మళ్ళీ ఈ నెలలోనికి ఈ సదస్సు రూపకంగా ఈ రీతిగా నడిపించిన మన కన్నతండ్రి అయిన దేవదేవుడికి మనస్ఫూర్తిగా మీ అందరిని బట్టి తండ్రి అయిన దేవదేవుడిని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రియులరా, మరి ఇప్పటికీ మనం లేఖనాల సదస్సుగా ప్రారంభించి 7 నెలలను పూర్తి చేసుకోబోతున్నాం. ఇట్టి క్రమంలో ఎన్నో విలువైన సంగతులు, ఎన్నో విలువైన విషయాలు తెలుసుకునే క్రమంలో ముందుకు సాగుతున్న తరుణం ఇది. ఈ యొక్క సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం జీవితాలను వెలిగించుకొని, జీవితాలను వెలుగుమయం చేసుకొని ఒక మహోన్నతమైన లోకాన్ని, ఒక మహోన్నతమైన బ్రతుకును అందుకోవడం కోసం, ఆ జీవితాన్ని చేరుకునే ప్రయత్నం కోసమే ఈ యొక్క యాగాలు, ఈ యొక్క ప్రయత్నాలు, ఈ కార్యక్రమాల వెనకాల ఉన్న ఉద్దేశం అదే. మనలో గూడు కట్టుకున్న ఆ కల్మషాన్ని, మనలో గూడు కట్టుకున్న ఆ మలినాన్ని, మనలో గూడు కట్టుకున్న ఆ దుష్ట స్వభావం నుంచి దేవుని మాటలో సంస్కరించుకుంటూ, దేవుని మాటలో బ్రతుకులను పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ, నిర్దోషమైన ఒక మహా అద్భుతమైన జీవితంలోకి, ఆలోచనలోకి మన బ్రతుకులను నడిపించుకునే క్రమంలోనే ఈ సదస్సుల ఉద్దేశం అన్న సంగతి మర్చిపోకూడదు. ఇలాంటి సదస్సులు ఎన్నో చేయాలి, ఎన్నో చేయవలసిన అవసరత, అవకాశం, ఆలోచనలు మన మీద ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఇలాంటి సదస్సులో మనమే కాదు, అనేకులను ఈ సదస్సులో తీసుకొచ్చి అనేకుల బ్రతుకులను వెలుగుమాయం చేసే క్రమంలో ఉండాలన్నదే దైవ ఉద్దేశం, దైవ చిత్తం అన్న సంగతి దేవుని మనసెరిగిన ప్రతి ఒక్క దేవుని కుమారుడు కుమార్తెగా ఆలోచించాలి. ఆయన మనసును గెలిచినప్పుడే, ఆయన మనసును సొంతం చేసుకున్నప్పుడే, ఆయన మనసు మనకు అర్థమైన నాడే మన జీవితానికి ఒక అర్థం, మన జీవితానికి ఒక పరమార్థం, జీవితానికి సార్థకతను తీసుకొచ్చే దిశ వైపుగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకుంటున్నామన్న సంగతి కూడా మర్చిపోకూడదు. అలాంటి ఆలోచన లేని బ్రతుకుల్లో ఒకవేళ మనం బ్రతికి ఉన్నా అది నిర్జీవపు స్థితిలోనే, జీవించుచున్నామన్న పేరు మాత్రమే తప్ప దేవుని దృష్టిలో, ఆయన దృష్టిలో నీ బ్రతుకు నిర్వీర్యమైపోయినట్లే. ప్రేమైన దేవుని వారలారా, అట్టి స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదని, రేపటి బ్రతుకు గురించి, రేపటి భవిష్యత్తు గురించి, రేపటి ఉన్నతమైన ఆలోచనలోనికి జీవితాలను నిలబెట్టుకునే ప్రయత్నం కోసమే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశమని, ఈ సదస్సుల యొక్క ఉద్దేశమని, ఈ సదస్సుల కోసం అంత ప్రయత్నం చేయాలి, ప్రయత్న పడాలని
ఈ సదస్సుల కోసం అంత ఆత్మ తీవ్రత గలవరమై ఎంతో ఉత్సాహంతో ఉద్యోగంతో దేవుని యొక్క ఆలోచనలతో దేవుని యొక్క ఆలోచనలకు దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లలుగా మనం నిలబడగలగాలన్నదే దైవ ఉద్దేశం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. ఈరోజు కూడా ఈ 7వ సదస్సులో డేట్ రాసుకోండి, సదస్సు ఎన్నోది అన్నది కూడా రాసుకోండి. ఈ సదస్సులో కూడా ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక అద్భుతమైన సంగతిని తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు సాగుతాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఆదరణ. మనిషి దేవుని ఆదరణను ఎప్పుడు పొందుకుంటాడు? రాసుకునగలిగితే మనిషి దేవుడి ఆదరణను ఎప్పుడు పొందుకుంటాడు? ప్రేమైన దేవుని వారలారా, మనుషులు భూమి మీద బ్రతుకులో, మనుషులు భూమి మీద తమ బ్రతుకులో ఆదరణకరవై ఆదరణను నోచుకోలేని స్థితిలో, ఆదరణకరవై ఆదరణ కోసం అంగలారుస్తున్న పరిస్థితులు, నన్ను ఆదరించే వాళ్ళు లేరని, నాకు ఆదరణ లేదని, నాకు చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎవరు ఆదరించట్లేదని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, ఆదరణ లేని బ్రతుకులు ఎన్నో మనం ఈ భూమి మీద చూస్తుంటాం. భర్త ఆదరణ, కొద్ది జాగ్రత్త. భర్త ఆదరణ భార్యకు లేదని, భార్య ఆదరణ భర్తకు లేదని, తల్లిదండ్రుల ఆదరణ పిల్లలకు లేదని, పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఆదరణ లేదని చాలామంది వాపోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మంచి ఉన్నతమైన విషయం ప్రియులారా, ఒక కీలకమైన విషయాన్ని, ఒక అద్భుతమైన సీక్రెట్ను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవుని ఆదరణను మనిషి ఎప్పుడు పొందుకొనగలుగుతాడు అనేది మనం ఆలోచించబోతున్నాం. ఇలా లోకంలో ఈ ఆదరణను నోచుకోలేని, ఆదరణను పొందుకోలేని ఎంతోమంది అవసరమైతే చావు వరకు వెళ్ళిపోయారు, అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎందుకమ్మా అంటే, నా బ్రతుకులో ఆదరణ లేదు, నన్ను ఆదరించేవారంతా కరువైపోయారు, నా నుంచి నా చుట్టూ ఉన్న వారంతా, నా అనుకునేవారంతా నాకు దూరం అయిపోయినప్పుడు నా బ్రతుకు, నా జీవితం ఇంకెందుకు అనే ఆదరణను నోచుకోలేని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమందిని చూస్తాం. వాళ్ళు అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకొని జీవితాలను తుంచేసుకున్న వాళ్ళను కూడా మనం చూడకపోలేదు. ప్రేమైన దేవుని వారలారా, ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. హాస్పిటల్లో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యలోనికి వెళ్ళిపోయి కుదరని రోగాలతో అల్లాడిపోతున్నప్పుడు హాస్పిటల్లో ఆ రోగ పరిస్థితిలో లేదా మరణశపై తల్లడిల్లిపోతున్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు ఆదరణ కోసం మనిషి ఎదురు చూస్తాడు. ఎవరైనా నా వారు వచ్చి ఆదరిస్తే, ఎవరైనా నా వారు వచ్చి పలకరిస్తే బాగుండును అనే ఒక ఆలోచన మనం చూస్తుంటాం ప్రియులరా. ఆ సందర్భంలో ఆదరణ అవసరం మనిషికి. హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి తన కుటుంబ సభ్యులు కానీ, తన బంధుమిత్రులు కానీ ఆదరణను ఇవ్వగలిగితే కొంత ఉపశమనం, కొంతలో కొంత అతను ఆ రోగ పరిస్థితుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితిని కూడా నోచుకోలేని వారు ఎంతోమంది హాస్పిటల్లో మనం చూస్తుంటాం, బాధపడిపోతుంటాం. ఈ ఆదరణ కరువైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రేమన దేవుని వారలారా. అప్పుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, రకరకాల పరిస్థితుల్లో ఆదరణ లేని మనుషులను మనం చూస్తున్నాం. కానీ ప్రేమన దేవుని వారలారా, ఈ లోకంలో మనుషుల నుంచి ఆదరణ పొందుకోకపోయినా, మనుషుల వలన ఆదరణ దక్కకపోయినా, మనుషుల ఆదరణ మనం పొందుకోలేకపోయినా, దేవుడి ఆదరణ ఉంది చూశారు, అది పొందుకునే ప్రయత్నం చేయాలి. మనుషుల ఆదరణ దూరం అయిపోయినా సరే,
మనుషుల ఆదరణ దక్కకపోయినా సరే, కానీ దేవుని ఆదరణను పొందుకునే స్థితి, దేవుని ఆదరణను పొందుకోవాలన్న స్థాయిలోనికి నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. ఈ దేవుడి ఆదరణ నీ బ్రతుకులో ఉన్నప్పుడు మనుషుల యొక్క ఆదరణ అవసరం లేదండి. నీ బ్రతికే అద్భుతం, నీ బ్రతికే ఆమోగం, నీ బ్రతికే చక్కగా శాంతి సమాధానాలతో, ఎంతో ఆనందంతో సంతోషంతో జీవితాన్ని ముగించవచ్చు. తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా, చాలని బ్రతుకులతో బ్రతికిన దేవుడి ఆదరణను నోచుకునగలిగితే, దేవుడి ఆదరణను మనం పొందుకునగలిగితే, ప్రేమైన దేవుని వలన అంతకు మించిన ఆనందం ప్రపంచంలో మరొకటి లేదండి. దేవుడి ఆదరణనే మనకు దక్కుతాయి, దేవుడి ఆదరణనే నోచుకునగలిగితే ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఆకాశమందు నీవు నాకు తప్ప ఈ లోకంలో ఎవరి ఆదరణ నాకు అవసరం లేదు. ఆకాశమందు నీవున్నావు తప్ప, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, నీ ఆదరణ నాకు ఉంటే చాలు తండ్రి, అదే నాకు చాలు అన్న ఆలోచనతో బ్రతుకుల జీవితాలను మనం చూడగలిగాం. ఆస్తులు అంతస్తులు కోరలేదు, దేవుడిని ఆదరణను పొందుకున్న వాళ్ళు, దేవుని యొక్క ఆదరణను అనుభవించిన వాళ్ళ జీవితాలు ఎంత ఆనందంగా సంతోషంగా దేవుడిలో కొనసాగాయో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని వరలరా, ఈ దేవుడి ఆదరణను ఎలా పొందుకోవాలి, ఇది మనం ఆలోచించబోయేది. ఈ మహోన్నతమైన శక్తి, ఈ మహోన్నతుని ఆదరణను పొందుకునే ఈ అవకాశం ఎలా పొందుకోవచ్చు, ఎలా దక్కుతుంది ఆయన ఆదరణ? ఆయన ఆదరణను, ఆయన ప్రేమను నోచుకునగలిగితేనే నీ బ్రతుకు, నీ జీవితం సాఫీగా సాగుతుంది. నీ బ్రతుకు ఆయన యొక్క వాక్యపు వెలుగులో కట్టబడుతుంది, ఆయన యొక్క ఆలోచనలతో నిలబడుతుంది. అవసరమైతే ఈ జీవితంలో కూడా ఒక అద్భుతమైన ఆలోచనలతో జీవితం కట్టబడుతుంది. ఒక్కసారి మీరు చూస్తారా, దేవుడి ఆదరణ మనకుంటే, దేవుడి ఆదరణను నోచుకునగలిగితే, ఈ జీవితం కాదు ప్రేమన దేవుని వరలరా, ఈ జీవితమే కాదు, ఒక మహోన్నతమైన జీవితాన్ని అందుకునే క్రమంలోని బ్రతుకు ముందుకు సాగుతుంది. ఆ బ్రతుకును అందుకునే క్రమంలోని కాదు, ఈ బ్రతుకు కూడా, ఈ జీవితం కూడా చాలా చక్కగా సాఫీగా సాగిపోతుందండి. ఏం అవసరం లేదండి, ఆస్తులు అంతస్తులు ఔశ్వర్యం అవసరం లేదు ప్రేమైన దేవుని వరలరా, దేవుని ఆదరణ ఉంటే. కలిగంజు తాగిన ఆ ఆనందం, ఆ మాధుర్యమే వేరే ప్రేమన దేవుని వరలరా, దేవుని ఆదరణ ఉంటే. ఒక్కసారి మీకు ఆ మాట చూపిస్తాను, చూసి ముందుకెళ్దాం. ఆయన ఆదరణను ఎలా పొందుకోవాలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అవును కానీ, చూసారా, దేవుని యందు భక్తి ఉంది చూశారు, దేవుడి ప్రేమను పొందుకునగలిగాం చూశారు, దేవుని ప్రేమను నోచుకున్నావు చూశావు, దేవుని ఆదరణను పొందుకున్నావు చూశావు. ఆ పొందుకున్న నీవు నీ బ్రతుకులో ఆ దైవభక్తి, బాగా ఆలోచించాలి పదాలు, ఆ దైవభక్తి ఉంది చూశారు, ఆ దైవభక్తి ఉంది చూశారు. ఇప్పటి జీవితము, ఇప్పటి జీవం విషయంలో, ఇప్పటి ఈ బ్రతుకు విషయంలోనూ రాబో జీవం, రాబోయే ఒక బ్రతుకు, రాబోయే ఒక స్థితి, రాబోయే ఉన్నతమైన బ్రతుకు, ఆ జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన, నీకేదైతే దేవుడు వాగ్దానం చేశాడు చూశారు, ఆయన ఆదరణ పొందిన నీకు, ఆయన ప్రేమను నోచుకున్న నీకు, నమ్మదగిన వాడు, ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, ఏదైతే ఒక మహోన్నతమైన బ్రతుకును నీకు ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుని ప్రేమను పొందుకున్న నీవు, దేవుని ఆదరణను అందుకున్న నీవు, రాబోయే జీవం విషయంలో వాగ్దానముతో
కూడినదైనందున, రాబో జీవం అనేది వాగ్దానంతో కూడినది. అది వాగ్దానం చేశాడు నీకు దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రేమైన దేవుని వారలారా, ఏదైతే నీకు వాగ్దానం చేశాడు చూశారు, ఏది నీకు వాగ్దానం చేసింది అలానే పెట్టండి. 1 యోహాను పత్రిక 2:25 మనకు దేవుడు వాగ్దానం చేసింది ఏంటో తెలుసా? మనకు దేవుడు వాగ్దానం చేసింది ఏంటో తెలుసా? 1 యోహాను పత్రిక 2:25 అలానే పెట్టండి అమ్మా. చెయ్యి స్పీడ్గా ఇతలకు వచ్చేసేయాలి. అది చూసుకున్న తర్వాత ఇతలకు వచ్చేద్దాం. నిత్య జీవము అనుగ్రహిస్తున్నదే ఆ దేవుడు మనకు తానే చేసిన వాగ్దానం. మనకు నిత్య జీవము ఇస్తానను చేసిన వాగ్దానం అది. నిత్య జీవం ఒక మహోన్నతమైన బ్రతుకు, ఒక అందమైన బ్రతుకు, ఒక అందమైన జీవితం. ఏమండి, ఈ ప్రపంచంలో మనుషులు మాట తప్పుతారు, కానీ మాట తప్పడానికి దేవుడు మనిషి కాడు. మాట తప్పడానికి దేవుడు మనిషి కాడు. మహోన్నతమైన శక్తి. నీవేదైతే ఆయన ప్రేమను నువ్వు పొందుకునగలుగుతావో, ఆయన ఆదరణను నోచుకునగలుగుతావో, ఆయన ఆదరణకు ఆయన ఆదరణను నువ్వు పొందుకునగలుగుతావో, ఆయన ఆదరణను పొందుకున్న ప్రతి ఒక్కరికి ఒక మహోన్నతమైన బ్రతుకు. నీకు అది వాగ్దానంతో కూడినది. వెళ్ళాలి, హిమ్మతికి రావాలి. రాబో జీవితం అనేది, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదై అయినందున అది అన్ని విషయములలో అది ప్రయోజనం. అది మన బ్రతుకులకు ప్రాముఖ్యమైనది. దేవుడి ఆదరణ అనేది ఎందుకు ప్రాముఖ్యమైనది? ఎందుకు ఇంత గొప్పగా దేవుని ఆదరణ కోసం అంగలార్చాలో తెలుసా? దేవుని ప్రేమను పొందుకోవాలో తెలుసా? మనుషుల ప్రేమను పొందుకోకపోయినా పర్వాలేదు, మనుషుల ఆదరణ మనకు కరువైన ప్రియులారా. వాళ్ళ దృష్టిలో పడకపోయినా మనకు సంబంధం లేదు. వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనకు మరిగేదేం లేదు. కానీ ఆ దేవదేవుడు ప్రేమను నోచుకునకపోతే మన బ్రతుకులు అస్తవ్యస్తం. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకో తెలుసా? మళ్ళీ చదువుతుంది కింది వచనంలో. అది ఆ తర్వాత అమ్మ అదే వచనంలో ప్రారంభం కన్నా ఒక్కో లైన్ కిందికి, ఈ జీవ విషయంలో నుంచి ఇంకా కిందికమ్మ ముందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి అమ్మ. లేకుంటే ఏమంటుంది అక్కడి నుంచి చదవండి. చూసారా, ఆయన ప్రేమను నోచుకునగలిగితే ఆయన ఇస్తున్న వాగ్దానం, ఆయన చూపిస్తున్న ఆలోచన అంటే తెలుసా? ఇప్పటి జీవితం విషయంలో, తర్వాత రాబోయే జీవిత విషయంలో, అది వాగ్దానంతో కూడిన ఆ రాబోయే జీవిత విషయంలో కూడా దేవుడు ఒక ఉన్నత స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి జీవితమే కాదు ప్రేమైన దేవుని వారలారా, ఈ జీవితమే బాగుండడం కాదు. ఆయన దగ్గరికి రాగలిగితే, అవసరమైతే ఆయన ప్రేమను నోచుకునగలిగితే, నీవు పట్టిందల్లా బంగారే. నీవు నిలబడగలిగితే నీ అవసరతలను తీరుస్తాడు, నీ అవసరతలు అందిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన ప్రేమను నోచుకున్నాడు, ఆయన ఆదరణను పొందుకునగలిగినాడు. ఆయన ఆదరణను ఎలా పొందుకోవాలో ప్రేమైన దేవుని వారలారా ఆలోచిస్తే, ఎవరైతే దేవుని కోసం దేవుని ఆత్మల భారము కలిగి దేవుడు అప్పచెప్పిన ఆజ్ఞలు గైకొంటూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి, దేవుడి కోసం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, చావైనా రేవైనా దేవుని యొక్క ఆశయాన్ని తుదముట్టించే క్రమంలో నీ బ్రతుకును ముందుకు సాగిస్తుంటావు చూశావు. ఆత్మల భారం కలిగి నీవు ప్రతినిత్యం నిలబడగలుగుతావు చూశావు. అప్పుడండి దేవుడి ఆదరణను నువ్వు పొందుకునే అవకాశం ఉంది. దేవుడి ఆదరణను పొందుకునే అవకాశం ఎప్పుడుందో తెలుసా? మనిషికి అనేక ఆత్మల భారం కలిగి
అనేక కార్యక్రమాల కోసం నువ్వు నిలబడగలిగితే, అనేక కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నెన్నో చేయాలి, వాటి కోసం అవసరమైతే నా బ్రతుకును తాకట్టు పెట్టైనా సరే, అవసరమైతే అప్పు చేసైనా సరే, దేవుడి కోసం నేను నష్టపోయినా సరే, కష్టపడి ఇలాంటి సభలు ఎన్నెన్నో జరిగించి అనేక ఆత్మలను కాపాడే పనిలోనికి నేను వెళ్ళాలని కంకణం కట్టుకొని నిర్ణయం తీసుకునగలుగుతావు. చూసావు, అప్పుడండి ఆదరణ పొందుకునగలిగే అవకాశం. ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన సంగతిని బైబిల్లో చూడగలిగితే అపొస్తలుడైన పౌలండి దేవుడి కోసం ఉన్నతంగా బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని సమాజ వ్యాప్తి చేస్తున్న తరుణంలో, దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మల రక్షణార్థమై సువార్తను ప్రకటిస్తున్న తరుణంలో ఆ ప్రాంతవాసులు అపొస్తలుడైన పౌలును చావు దెబ్బలతో కొట్టారండి. చావు దెబ్బలతో అతన్ని చంపారండి. చావు దెబ్బలతో కొట్టి చంపేసిన వాడిలా కుక్కను చనిపోయిందనుకొని ఒక కుక్కను ఈడ్చుకొని పోయినట్లుగా ఊరు బయట పడేశారండి. దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు, దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించినందుకు, ఆత్మలు రక్షించాలన్న ఒక ఆలోచనతో దేవుడి కోసము దేవుని యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోయి ప్రకటిస్తున్న తరుణంలో కుక్కను కొట్టినట్లు కొట్టి చనిపోయాడని ఊరవతల పాడేసి వచ్చారండి. ఈడ్చుకుంటూ పోయి చనిపోయిన కుక్కను ఒకవేళ మనం చనిపోయిన కుక్కను ఈడ్చుకొని ఎలా వెళ్తామో అలా చనిపోయిన ఒక కుక్కను ఈడ్చుకుపోయినట్లు ఊరు బయట పడేశారండి. తర్వాత అపొస్తలుడైన పౌలు మళ్ళీ ఆ దెబ్బలను మాన్పించుకొని, ఆ దెబ్బలకు మందు రాసుకొని తర్వాత ఏం చేశాడో తెలుసా? ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ చూసిన అనేకులు దేవుని కోసం నిలబడబోతున్న, దేవుని కోసం విశ్వసించిన వాళ్ళు బలహీనపడిపోయే అవకాశం ఉందని చావు దెబ్బలు తిన్న అపొస్తలుడైన పౌలు ఒక కుక్కను కొట్టినట్టు కొట్టి ఊరవతల పడేసిన ఆ అపొస్తలుడైన పౌలు ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం దేవుని మాటలు ప్రకటించినందుకే. ప్రేమైన దేవుని వారలారా, దేవుని మాటలు ప్రకటిస్తే కష్టాల, దేవుని మాటలు ప్రకటిస్తే శ్రమల? అవును ప్రేమైన దేవుని వారలారా. కానీ ఈరోజు క్రైస్తవం ఏమనుకుంటుందో తెలుసా? దేవుని వాక్యం ప్రకటిస్తే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు మనకు లేవు. ఇంకా మనం శ్రమ పడవలసిన అవసరం లేదు, మనం కష్టపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తును నమ్ముకుంటే చాలు, పరలోకం అనే భ్రమలో, ఆలోచనలో ఉండిపోయింది. ఈరోజు దేవుని యొక్క ఆదరణను పొందుకునే లాజిక్ను మిస్ అయింది ఈరోజు క్రైస్తవ సమాజం. ఈ భూమి మీద ఉన్న చిన్న జీవితం కోసమే, ఈ భూమి మీద ఉన్న చిన్న ఆశయాల కోసమే, ఆలోచనల కోసమే, పరిస్థితుల కోసమే క్రీస్తు దగ్గరికి వస్తున్నారే తప్ప అసలు యేసుక్రీస్తులోనికి ఎందుకు రావాలి, క్రీస్తుని ఎందుకు ధరించుకోవాలి, ఎందుకు బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలా ఉండగలిగితే దేవుడి ఆదరణ మనం పొందుకునగలుగుతాం అన్న విషయాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కరువైపోయినాయి. ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఉన్నతమైన విలువైన వాక్కులు ప్రకటించేవారు కరువైపోయారు. ఈరోజు ఎంతసేపు ఉన్న భూమి మీద చిన్న బ్రతుకుకు సంబంధించిన విషయాలు, భూమి మీద ఉన్న చిన్న బ్రతుకుల్లో అవసరతల కోసము బోధనలు జరుగుతున్నాయి తప్ప దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికి కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఎన్నెన్నో ఎదుర్కొనగలుగుతున్నాయి తప్ప దేవుడి ఆదరణను మనం పొందుకునగలుగుతామన్న విషయాలు బోధించే వాళ్ళు లేరండి ఈరోజు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అపొస్తలుడైన పౌలు గాయాలను మానుకొని దానికి మందు పెట్టుకొని శిష్యులు ఎక్కడ ఇబ్బంది పడతారో, ఎక్కడ బలహీనపడిపోతారో, ఎక్కడ దూరం అయిపోతారో అన్న సంగతి తెలుసుకున్న వాడుగా అపొస్తలుడైన పౌలు లేచి ఎక్కడ బయలుదేరాడు తెలుసా? శిష్యుల దగ్గరికి బయలుదేరాడండి. ఆ చావు బ్రతుకులో ఉన్న అపొస్తలుడైన పౌలు, చావు దెబ్బలు తిన్న అపొస్తలుడైన పౌలు బలహీనపడే విశ్వాసులను బలపరచాలి, లేకపోతే వాళ్ళ పరిస్థితులు దారుణమైపోతాయి, దేవుడిలో నుంచి దూరం అయిపోతారన్న ఆలోచనలతో వాళ్ళ దగ్గరికి బయలుదేరి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలేంటో, ఆ జరిగిన సంఘటన తర్వాత వచ్చి ఎంబడే మాట్లాడుతున్న మాటను మనం అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనంలో చూడగలిగితే ప్రియులారా,
ఆ పరిస్థితిలో నుంచి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటో ఒకసారి చూడండి పిల్లరా. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు, చూడండి ఇక్కడ, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలనని వారిని హెచ్చరించాడు. అడుకోలేదు, అరే బాబు మీకు దండం పెడతా దేవుడిలో నుంచి దూరం అయిపోకండి బాబు అని అడుకోలేదండి, హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడో తెలుసా? శిష్యులను మనుషులను దృఢపరిచి, శిష్యుల యొక్క మనుషులను దృఢపరిచి, వాళ్ళ మనుషులను దృఢపరిచాడు. మనకి ఇవి తప్పవు, ఇవి పొందుతేనే తప్ప, ఇవి అనుభవిస్తేనే తప్ప. విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవిస్తేనే తప్ప మనము దేవుని రాజ్యము, దేవుని యొక్క రాజ్య ప్రవేశ అర్హత మనం పొందుకోలేము. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట మీ బైబిల్లో ఉందో లేదో మీరు చూడండి. ఏంటంటే ఇన్ని శ్రమల దేవుడి కోసం ఇంత కష్టపడితే అనేక శ్రమలు అనుభవిస్తేనే తప్ప దేవుని రాజ్య ప్రవేశ అర్హత మనకు ఉండదా? దేవుని రాజ్య ప్రవేశ అర్హత ఎలా ఉంటుందో తెలుసా ప్రేమన దేవుని వారలారా? బాప్తిజం తీసుకున్న మరుక్షణమే దేవుని యొక్క రాజ్య ప్రవేశ అర్హత. ఆ అర్హతలోనికి మనం క్వాలిఫై కావాలంటే అనేక శ్రమలు పొందితేనే తప్ప రాజ్య ప్రవేశ అర్హతలోనికి మనం వెళ్ళిపోతాం. క్వాలిఫై ఏంటో తెలుసా? శ్రమలు. ఆ ప్రవేశ అర్హతలు నువ్వు కలిగిన వాడవు కావాలంటే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏముండాలో తెలుసా? నీ సర్టిఫికెట్లో శ్రమలనే సర్టిఫికెట్ ఉండాలి, శ్రమలనే క్వాలిఫికేషన్ ఉండాలి నీ బ్రతుకులో. అనేక శ్రమలు ఎన్ని పడ్డావు నీ బ్రతుకులో? ఎన్ని పొందుకునగలుగుతున్నావు? ఎంతమందిని దేవుడి కోసం నిలబెట్టడానికి నువ్వు లోకంలోనికి వెళ్ళగలుగుతున్నావు? ఏమండి, లోకంలోనికి వెళితేనే కదా సువార్త ఒక వ్యక్తికి చెప్పగలుగుతేనే కదా ప్రేమన దేవుని వారలారా శ్రమ వచ్చేది. కాళ్ళు చెప్పుకొని కూర్చుంటే శ్రమలు ఎక్కడివండి? అసలు నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే నీకు శ్రమలు ఎక్కడివండి? ఒక వ్యక్తికి వెళ్ళి సువార్త చెబుతేనే కదా అక్కడ నుంచి ఏదైనా నీకు వచ్చే ఇబ్బంది. అపొస్తలుడైన పౌలుకు ఈ చావు దెబ్బలు తలగడానికి కుక్కని ఇచ్చుకొని పోయినట్లు ఊరు బయట పాడేయడానికి కారణం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించినందుకే. ఆ సువార్త ప్రకటించిన ఆ చావు దెబ్బలు తిన్న అపొస్తలుడైన పౌలు వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచాడు. ఇవి మనకు తగినవి, ఇలా కష్టపడుతూనే తప్ప, ఇలా శ్రమలు అనుభవిస్తుంది తప్ప దేవుని రాజ్య ప్రవేశ అర్హత మనకు ఉండదు అని శిష్యుల మనసులను దృఢపరిచాడు, బలపరిచాడు, బలోపేతం చేశాడు. వాళ్ళు ఎక్కడ బలహీనపడతాడని బలపరిచాడండి. ఎక్కడిది ఇక్కడ చిన్న శ్రమలు, చిన్న కష్టాలు, చిన్న ఇబ్బందులు వచ్చేస్తే దేవుడిలో నుంచి దూరం అయిపోయిన వాళ్ళం అండి మనం. ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలుడైన పౌలు ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ కూడా ఏం చెప్తుండో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అండి. మనము శ్రమను, మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఏముంది? ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మలను స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై. అమ్మ తెస్సలోనిక తీసిందా? తెస్సలోనిక అదేనా అమ్మ? 3:3 చదవండి అమ్మ. నేను ఇక్కడ తీసాను కదా. ఇక్కడ దీంట్లో ఈ బైబిల్లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని ఉందా? అది చూడండి. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్తుంది కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. 4వ వచనంలో అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరగాలి. చూసారా? శ్రమల కోసం ఆ క్రైస్తవుడు, శ్రమల కోసం నియమింపబడ్డామా మనం?
ఎవరి శ్రమల కోసం? దేవుడి కోసము శ్రమ పడడానికి నియమింపబడ్డాం మనం. దేవుడి శ్రమల కోసం, దేవుడి కోసము కష్టపడడానికి, దేవుని యొక్క వాక్యాన్ని నలుదిశలా ప్రకటిస్తున్న తరుణంలో ఆ శ్రమలను ఎదుర్కోవడానికి నియమింపబడిన వారం మనం. ఎంతమంది నిలబడుతుండ్రు ఈరోజు? ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. 5:10 వచనం మత్తయి వార్త 5:10 వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు క్షమించండి. 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమంది ఉండున్న ప్రవక్తలను హింసించిరి. చూశారా? మన బ్రతుకు, మన జీవితమే దేవుడి కోసం కష్టపడాలి, శ్రమపడాలి. ఈ శ్రమలలో దేవుడు ఏదో మనకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమలలో ఏదో మనకు దేవుడు అందించాలనుకుంటున్నాడు. ప్రేమన దేవుని వారలారా, అది తెలుసుకోలేదు ఈరోజు క్రైస్తవ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ చూడండి, ఎంత బాగుంది చూడండి మాట, ఎంత చక్కటి మాట చూడండి ప్రియులారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, బాగా ఆలోచించండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకోవడమే కాదు. ఎంత బాగుంది ఇక్కడ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమ పడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను, శ్రమలు అనుగ్రహింపబడను. ఇది నేను రాసుకొచ్చిన మాటనా? మీ బైబిల్లో కూడా ఉందా? ఏమండి? ఇదండి క్రైస్తవ్యం. ఇప్పుడు ఎక్కడుందండి క్రైస్తవ్యం? ఎలాంటి ఆలోచనలతో ఉంది ప్రేమైన దేవుని వారల రోజు క్రైస్తవ్యం? దేవుడి ఆదరణను పొందుకోకుండా, దేవుని యొక్క ప్రేమను నోచుకోకుండా, ఈరోజు భూ సంబంధమైన ఆలోచనలతో, భూ సంబంధమైన ఉద్దేశాలతో క్రీస్తు దగ్గరికి మీరు రండి అని ఈరోజు క్రైస్తవ్యాన్ని అబద్ధాలలోనికి నెట్టేస్తున్నారు. లేనివి ఉన్నట్లుగా బోధిస్తున్నారు ప్రేమైన దేవుని వారలారా. ఈరోజు రోగాలని, కష్టాల, కన్నీళ్ళ, ఇబ్బందుల, ఇరుకుల, చేతబడుల, మంత్రాల, శుద్రశక్తుల, ఆపదల, అప్పుల, మీకేం లోటు ఉంది? వచ్చేయండి క్రీస్తు దగ్గరికి. ఇవా ప్రేమైన దేవుని వారలారా, దేవుడు చెప్పిన ఆలోచన ఏంటి? ఈరోజు చేస్తున్న క్రైస్తవ సమాజం ఏంటి? ఇంతకు ఆలోచించండి ప్రియులారా. అసలు ఎంత అద్భుతమైన మాటలండి ఇక్కడ. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమ పడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనకు అనుగ్రహింపబడేది శ్రమ పడడానికి ఆయన పక్షాన. ఆయన కోసం మనం శ్రమ పడాలి. ఏం చేశావు నీ బ్రతుకులో? నీ దేవుడి కోసం నువ్వు ఏం చేశావు? ఏం చేశావండి? నీ తండ్రి నీ కోసం కష్టపడుతున్నాడు కదా, నీ తండ్రి నీ కోసం శ్రమ పడ్డాడు కదా, 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి ఇచ్చాడే నీ తండ్రి. ఈరోజు ఈ దినాన్ని ఇవ్వలేదు. ఈ దినం ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? భూమి తన చుట్టూ తను తిరగడానికి పట్టిన కాలం ఎంత తెలుసా? 24 గంటలు. భూమి తన చుట్టూ తిరగడానికి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ వస్తే 1 సంవత్సరం, తన చుట్టూ తను తిరిగితే 24 గంటలు ఒక రోజు. దాని స్పీడ్ ఎంత తెలుసా? 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తన చుట్టూ తాను తిరగగలుగుతుంది. అంత స్పీడ్తో తిరుగుతున్న ఒక పచ్చి ముద్ద 3వ వంతు వాటరు ఒక 6 నెల. ఏమండి? అంత స్పీడ్తో తిరుగుతున్న ఆ భూమి ఇంత శబ్దం లేదే, ఇంత శబ్దం లేదు ప్రేమైన దేవుని వారలారా. ఏదైనా ఈ ప్రపంచంలో శబ్దం లేకుండా నడిచేది ఏదైనా ఉందా? ఒక విమానం సౌండ్తో కూడుకున్నది, ఒక రైలు లోపల నీకు అంత శబ్దం వినపడకపోవచ్చు, కానీ బయట ఉండు దందన్ 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 అనే సౌండ్తో చెవులు మోగిపోతాయి. మరి ఎలాంటి సైలెన్సర్ బిగించాడండి ఈ భూమికి?
చెప్పడలేని సౌండ్తో ఆ మహా స్పీడ్తో తిరుగుతున్న భూమి కనీసం ఇంత సౌండ్ ఇంత కదలికలు ఏదైనా ఇంత కదులుతున్నట్లుగా ఏమండి భూమి కదులుతున్నట్లుగా ఉందండి? ఒకవేళ కదిలినట్లయితే ఏమైపోతాం? జస్ట్ కదిలినట్లయిపోతే ఏమైపోతాం? నీ బోధకో దండం, నీకో దండం, పరుగో ఒకరి మీద పడే ఒకరు. జస్ట్ సేక్ అయిందనుకోండి భూమి, ఇక్కడ కూర్చుంటారా? దండంరా బాబు, తప్పించుకోవాలి. ఇప్పుడు బ్రతుకుంటే బలసాకు, లేకుంటే బ్రతుకుంటే బజ్జీలు వేసుకొని అయినా బ్రతకొచ్చు, బఠానీలైనా అమ్ముకోవచ్చు కదా. లాస్ట్కి మిగిలిపోయేటట్టు నేను ఒక్కనే ఇక్కడ ఉన్నా కాబట్టి కదా. ఒకవేళ సేక్ అయితే ఏమండి, 6 రోజుల రెక్కల కష్టాన్ని దేవుడు పంచి ఇస్తే ఈరోజు ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇది చేస్తున్నాను అని చెప్పడానికి గుండెల మీద చేసుకొని చెప్పు, ఇది చేశాను నా దేవుడి కోసం, ఈ విషయంలో నేను శ్రమ పడ్డాను, ఈ విషయంలో నేను అప్పుల పాలయ్యాను, ఈ విషయంలో దేవుడి కోసం నష్టపోయాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుడి కోసం నష్టపోయినట్లు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరినైనా చూపిస్తామండి? దేవుడి కోసం వీటిని నష్టపరుచుకున్నాను అన్న వాళ్ళు ఈరోజు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారండి? బిజినెస్లు చేసి, వ్యాపారాలు చేసి రకరకాల పరిస్థితుల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి కోసం నష్టపోయినట్లుగా ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నట్లు చూపించగలుగుతారా? లేదండి. నీకోసం దినాన్నిచ్చి, నీకోసం ఆయుష్నిచ్చి, నీకు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు ఆనందంగా కూర్చున్నావు చూశావు. నడినెత్తి నుంచి అరికాల వరకు అవయ భాగాలు నీ ప్రమేయం లేకుండా కొట్టుకుంటున్నాయి చూశారు, నీ ప్రమేయం లేకుండా అవి పనిచేసేవి చూశారు. ఇవి ఎవరివి అనుకుంటున్నావు? ప్రతి అవయము తన చిత్తానుసారంగా పనిచేస్తుంది. కొరింథీలో ఉంటుందండి, ప్రతి అవయము తన చిత్తానుసారంగా పనిచేసింది. నీకేమైనా ప్రమేయం ఉందా? నీకేమైనా తెలుస్తుందా? నీ ఏమైనా దీని విషయంలో ఏదైనా జాగ్రత్త వహిస్తున్నావా? గుండె కొట్టుకుంటుందా లేదా అని అబ్జర్వ్ చేసుకున్నావా? ఏమైనా కిడ్నీ పని చేస్తుందా లేదా అని ఆయన ఆలోచన పెట్టుకున్నావా? ఏమండి కిడ్నీ ఫిల్టర్స్ కరెక్ట్ చేస్తున్నాయా లేదా? ఊపిరితిత్తులు కరెక్ట్గా అవి ఏ టైంలో ఏ విధంగా గాలి పీల్చుకోవాలో దాని విషయంలో ఏమైనా? అన్నీ పేగులు అన్నీ పైప్ లైన్లు అండి. సిస్టమ్ మన కడుపులో అన్ని పైప్ లైన్లు. దాంట్లో ఏది ఇబ్బంది అయిపోయినా హాస్పిటల్ ఉరుకో పరుగో, ఏది ఉన్నా ఇక్కడ, ఏ సంతోషం ఉన్నా, ఏ ఆనందం ఉన్నా ఈయన పరిగెత్తుకొని ఇటు తీసుకొని వెళ్ళాలి అంతే. ఎత్తుకపోండి హాస్పిటల్కి. దేవుడి కోసం రావంటే ఈరోజు నమస్కారం, నాకు పని ఉంది, ఈరోజు నాకు సంతోషం ఉంది, నాకు ఈరోజు ఆనందం ఉంది, ఈరోజు నాకు పండుగ ఉంది, నాకు అనుకున్న వాళ్ళు వచ్చారు, నాకు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు, నాకు అత్యవసరమైన వాళ్ళు వచ్చారు. అదే నీ యొక్క అనారోగ్య పరిస్థితి వచ్చేస్తే అత్యవసరమైన వాళ్ళు వచ్చారు, ఉండు, దండం పెడతారా బాబు, నన్ను హాస్పిటల్కి తీసుకుపండి, దండం పెడతా హాస్పిటల్కి తీసుకుపండి అని పరిగెత్తుకుంటూ కదా అంగలాడుస్తావే. ఏమర్థమైందండి క్రైస్తవ సమాజానికి? దేవుడిని తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా, ఇంత బరితెగింప. ఒక దినం వెనకాల దేవుని కష్టం. ఈరోజు నువ్వు ఆయుష్ ఆరోగ్యాన్ని పోసుకుంటున్నావు అంటే అది దేవుడి సెలవు, ఆయన దేవుడి అనుమతి. ఆలోచించాం, మనం బుర్ర పెట్టి ఆలోచించామండి. నాకేం పర్వాలేదు, ఆరోగ్యం బాగున్నాను, నేను షుగర్ లేదు, బీపీ లేదన్న, అంత బాగున్నాను అని అంటాడు. ఇవన్నీ చేస్తున్నది ఎవడ్రా బాబు? ఏమండి అసలు దేవుని దయ, దేవుని కృప, దేవుడి దయా దాక్షణల మీద, దేవుడి అనుమతి మీద ఈరోజు ఈ బ్రతుకు, ఈ బుడగ బ్రతుకుతుందే. నీకు అర్థం కావట్లేదు, నీవు ఆలోచించుకోవట్లేదు. ఎవరు చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రేమైన దేవుని వారు ఈరోజు? ఎవరు తెలియజేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు? ఆ దేవుడి కోసం నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పు. ఆ కన్న తండ్రి ఈరోజు భూమి మీదకి అడుగుపెట్టిన ఆ రోజు మొట్టమొదటి ఆది తల్లిదండ్రులు భూమి మీదకి అడుగుపెట్టారు చూశారు, ఈ సర్వాన్ని సృష్టించారు చూశారు. ఆ రోజు పని చేస్తున్న దేవుడు ఈ రోజు వరకు నీకోసం పని చేస్తూనే ఉన్నాడు. ఆయన పక్షాన శ్రమపడుట నీకు అనుగ్రహిస్తే ఆయన కోసం పని చేయవా? ఏదో అనేసి ఊరేగేస్తావా? ఏవో ఉన్నాయని దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి పరిగెత్తుతావా? దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా తిరుగుతావా? నీ బ్రతుకులో దేవుడు లేకపోతే నీ బ్రతికెందుకయ్యా అసలు? ఆ దేవుడిని ఎరగకపోతే నీ జీవితం ఎందుకయ్యా? దానికి ఒక పరమార్థం లేదు, దానికి ఒక అర్థం లేదు. ఏదైనా సరే ఈ ప్రపంచంలో నా దేవుడి కంటే ఏది ప్రాముఖ్యం కాదు. అన్ని నువ్వు బ్రతకగలిగినప్పుడు దేవుడి ఆదరణ నీతో ఉంటుంది.
దేవుడిని యొక్క ప్రేమ నీతో ఉంటుంది. అది ఇచ్చేవాళ్ళు ఎవరండి ఈరోజు? ఆ ఆదరణను నోచుకోవాలి, ఆదరణను పొందుకోవాలన్నంతగా ఈరోజు ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ప్రేమన దేవుని వారిలో ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు కష్టాలు, శ్రమలు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఇబ్బందులు, ఇరుకులు, సమస్యల్లోనికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు హ్యాపీ ఇంతగా ఏమి పట్టణాలుగా మనం కూర్చున్నాం చూసావు, దీనికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు మన బ్రతుకులు శ్రమలు లేకుండా ఆనందంగా హ్యాపీగా మేము క్రైస్తవులం కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాం అంతే. చర్చికి వెళ్తాం వారానికి, మళ్ళీ వారం వస్తే వారం అంతే. బైబిల్లో ఏది ఎక్కడుందో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. దేవుడు మనసు మాకు సంబంధం లేదు, దేవుడు ఉద్దేశాలు మాకు అవసరం లేదు. భార్య భర్త మనసును తెలుసుకోవడానికి సంవత్సరం కాలం పడుతుంది. ఏం తింటాడు, ఏం తింటే ఆయన బాగుంటాడు, సంతోషంగా ఉంటాడు, ఏ కూర చేస్తే ఎంత అన్నం తింటాడు, ఏ కూర చేస్తే ఎంత అన్నం తినగలుగుతాడు, ఏ కూర చేస్తే అన్నం తక్కువ తింటాడు, ఏ కూర చేస్తే జర ఎక్కువ తింటాడు, ఏ కూర చేస్తే ఇంకా జర ఎక్కువ మొత్తం తింటాడు. ఆలోచిస్తుంటావు. ఈ కూర చేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ తింటాడు, ఈ కూర చేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ తింటాడు. తెలుసుకోవడానికి సంవత్సరం 6 నెలలు కష్టపడతావు నీ భర్త గురించి. నీ భర్త మనసును తెలుసుకోవడానికి ఇంత తహతహలాడిపోతావు. మరి దేవుడి మనసు ఏంటో తెలుసుకోలేవా? ఎన్ని సంవత్సరాలు అయిందని దేవుడి దగ్గరికి వచ్చి? దేవుడి మనసును తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా నీకు దేవుడి మనసు అర్థం కాలేదంటే, పిల్లరా, మీ పిల్లలను స్కూల్కి వేసిన పిల్లలు రోజు పరిణితి చెంది హయ్యర్ క్లాసులని, హయ్యర్ ఎడ్యుకేషన్ అని పై స్థాయిలోనికి రోజు సంవత్సరాల మీద వాడు పై క్లాసులకు వెళ్ళిపోతున్నాడే, పై చదువులకు వెళ్ళిపోతున్నాడే. కూర్చున్న కన్నే లేడే. నువ్వు కూర్చున్న కన్నే ఉంది గొంగడి. ఎలా గొంగడు కూర్చున్న కన్నే ఉంది, ఆ గొంగడి అక్కడనే ఏమైపోయింది? ఇప్పుడు తుప్పు పట్టింది, సీకిపోయింది. అది ఈరోజు క్రైస్తవం పరిస్థితి. ఈరోజు శ్రమలు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమన దేవుని వారల తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో వాక్య సంబంధమైన ఆలోచనలతో వాక్యానుసరమైన ఆలోచనలతో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. హింస పొందేవారు ఎవరు? కష్టాలు పడేవాళ్ళు ఎవరు? శ్రమ పడేవాళ్ళు ఎవరు? ఆయన కోసము శ్రమ పడడానికి ఏమండి, ఆయన పక్షాన శ్రమ పడడానికి శ్రమ పడడానికి నియమింపబడిన వాళ్ళు ఎవరంటే తెలుసా? సద్భక్తితో బ్రతుకును చేసిన వారందరూ హింస పొందుతారు. ఏమన్నా మోసే అన్నా? ఎవరు కష్టాలు పడతారంటే తెలుసా? సద్భక్తితో క్రీస్తు యేసునందు అన్న రాజన్న, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ. సద్భక్తి సత్య సంబంధమైన భక్తి, వాక్య సంబంధమైన భక్తి, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బ్రతికేవారు ఎవరైతే ఉంటారో ఆ బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. ఆయన పక్షాన శ్రమ పడడానికి నిలబడగలుగుతారు. ఆయన కోసం ఏదైనా చేయగలుగుతారు. ఆయన కోసం ఏదైనా నష్టపరుచుకుంటారు. ఆయన కోసం ఏదైనా వదులుకుంటారు. ఆయన కోసం ఎంతైనా చేయగలుగుతారు. ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. ఎన్నైనా చేయగలుగుతారు. ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. ఎంతమందికైనా వాక్యాన్ని నా బ్రతుకులో ప్రకటించడానికి నా జీవితాన్ని అర్పిస్తాను నిలబడగలుగుతాడు. చూడు, నీకు ఆ దమ్ముందో చూడు, నీకు ఆ స్థాయి ఉందేమో చూడు, పరీక్షించుకో. చూడు, వెళ్ళు మత్తయి సువార్త 10:37 వచనానికి వెళ్ళు. నీకు ఆ స్థాయి ఉందో లేదో ఒకసారి చూడు. మత్తయి సువార్త 10:37 వచనంలో ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి. నా కోసం బ్రతుకుతావా? నా కోసం త్యాగం చేస్తావా? నా కోసం సమస్తాన్ని వదిలిపెడతావా? నా కోసం ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధపడతావా? సద్భక్తితో బ్రతకడానికి నువ్వు సిద్ధపడతావా? నా పక్షాన శ్రమ పడడానికి నువ్వు నిలబడగలుగుతావా? అయితే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు.
తండ్రినైనను తల్లినైనను, చూడండి ఇక్కడ, తండ్రిని తల్లిని నాకంటే ఎక్కువ ప్రేమించోడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువ ప్రేమించోడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ మొత్తం ఒక బెటాలియన్నే దింపాడు, మొత్తం కుటుంబ వ్యవస్థనే పెట్టాడు. వీటన్నిటిని త్యాగం చేసి ఫస్ట్ నాకు మొట్టమొదటి ప్రయారిటీ నువ్వు ఇవ్వగలుగుతావా? ఉందా మీకు అర్థమో? లేదన్నా. కుటుంబం తర్వాతనే దేవుడు, కుటుంబ పరిస్థితుల తర్వాతనే జేబులో 100 రూపాయలు మిలిగాయండి. అన్నీ అయిపోయాయి. పాల పైసలు, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, రెంట్ బిల్లు, అన్ని బిల్లులు అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి ఎన్ని మిలిగాయండి? అంటే ఈరోజు లేఖనాల సదస్సు చేయాలనుకున్నాం, ఏదో సువార్త పని చేయాలనుకున్నాం, దేవుని కార్యక్రమం చేయాలనుకున్నాం. నా వద్ద ఏం లేవు బ్రదర్, కాలేండి, జీతం ఈ నెల రాలేదండి. ఏదో ఈ కుటుంబాన్ని వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధమేనా? అవసరమైతే కుటుంబాన్ని కూడా వదిలిపెట్టాలి నా కోసం. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందరు, నా పక్షాన శ్రమ పడేవాడు ఇలా ఉంటాడు. అవసరమైతే వాళ్ళని వదిలిపెట్టి రావాలని కాదు ప్రేమైన దేవుని వాళ్ళారా, వాళ్ళని నట్టేట్లు వదిలిపెట్టి రావాలని చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. మొట్టమొదటి ప్రయారిటీ ఏంటో తెలుసా? బంధాలను అనుగ్రహించిన బాంధవ్యుడు. నీకు బంధాలను ఇచ్చాను చూశారు, బిడ్డను, ఒక కొడుకును, నీకు ఒక భార్యను, ఒక తండ్రిని నీకు ఇచ్చాను చూశారు. ఈ బంధాలను ఇచ్చిన వాడను నేనే. బంధాలను ఇచ్చిన నా పైన నీ ప్రేమ, లేకుంటే బంధాలను అనుభవిస్తున్న ఆ బంధాల మీద ప్రేమ ఎక్కువ? ఎవరు నీకు ఎక్కువ? అయ్యా నీ తల్లిదండ్రులు వచ్చారయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిశువు వైపు చూసి ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే నిలబడగలుగుతారో, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే ఎరుగుతారో, నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారే నా తల్లిదండ్రులు, వాళ్ళే నా సహోదరులు. అలాంటి ప్రేమ ఎక్కడుంది ఈరోజు క్రైస్తవ్యంలో? ఆలోచించండి ప్రేమైన వాళ్ళ. ఇటువంటి త్యాగపూరితమైన ఆలోచన మన బ్రతుకులో ఉండగలిగితే ఆ దేవుడి ప్రేమను నోచుకునగలుగుతావు, ఆ దేవుడి ఆదరణను నీవు పొందుకునగలుగుతావు. చూపిస్తా దేవుని అద్భుతమైన ఆదరణ ఏ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో మనం పొందుకోగలుగుతామో ఈ లాజిక్ ఈరోజు మీరు నేర్చుకోవాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. అది పొందుకోవడం కోసం ఈరోజు ఖచ్చితంగా బ్రతకడానికి ఒక గొప్ప నిర్ణయం నువ్వు తీసుకునగలిగితే ఈ అంశానికి సార్థకత చేసిన వాళ్ళే. ఇక నుంచి అయినా నీ జీవితంలో ఒక పెను మార్పు నీలో ప్రారంభం కావాలి. ఒక నిబంధన చేసుకునగలగాలి నీ బ్రతుకులో. ఫస్ట్ దేవుడు, ఆయన లేనిది ఇవి లేవు భూమి మీద బ్రతుకుల్లో. ఈ బంధాలు వచ్చినాయి మధ్యలో. ఈ బంధాలను అనుగ్రహించిన వాడు మహోన్నతమైన శక్తి, శాశ్వత బంధం. ఆ బంధం కంటే ఈ బంధాలు గొప్ప. ఈ బంధాలు అడ్డొస్తున్నాయా నా ప్రేమకు? నా ఆదరణను పొందుకోకుండా ఈ బంధాలు అడ్డుపడుతున్నాయా? అయితే తొక్కేసి నా కోసం, తొక్కేసి నా కోసం నిలబడగలుగు అని దేవుడు సవాల్ చేసి, దేవుని ఆజ్ఞ నీకు సెలవిస్తుంటే ఈరోజు ఎంతమంది వీటిని తొక్కేసుకొని దేవుడే ముఖ్యం, ఈరోజు ఉపవాసమైన ఉంటున్న కుటుంబం అంతా ఆ దేవుని పని ఘనంగా జరగాలి, ఆకాశం అంత ఎత్తులో నా దేవుని యొక్క పనిని చూపించగలగాలి అన్న వాళ్ళు దేవుడికి కావాలండి. అలాంటి వారు కావాలి, అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు వచ్చిన జీవితం దేవుడికి అవసరం లేదు. అలాంటి బ్రతికినా బ్రతకపోయినా ఒరిగేది ఏం లేదండి. పేరుకు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమల కొలిమిలో నిలబడేవాడు, దేవుని పక్షాన శ్రమ పడేవాడు, ఆత్మల భారము కలిగి ప్రతినిత్యం దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవుని సంతోషపెట్టాలన్న ఆలోచనలతో అనేక ఆత్మల భారం కలిగి లోకంలోనికి వెళ్ళేవాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే పనిలో ఆలోచనలో ఉండిపోతాడు. సర్వలోకానికి వెళ్ళిపోతాడు సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి. ఎందుకో తెలుసా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష దేవుడు అమలు చేస్తాడు. ఆ పనిలో నా బ్రతికుండాలి అని నిలబడగలిగిన వాడే క్రైస్తవుడు. పేరుకి క్రైస్తవుడు అంటే అది బాప్తిజం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. మీకు పుట్టిన పిల్లలందరూ క్రైస్తవులు కారు, రక్త సంబంధంతో కూడుకున్నది కాదు, వారసత్వంతో వచ్చేది కాదు క్రైస్తవ్యం. దేవుని కోసం నిలబడగలిగినప్పుడు, దేవుడి కోసం బ్రతకగలిగినప్పుడు వచ్చేది క్రైస్తవ్యం. ఏంటండి ఈరోజు క్రైస్తవ్యం చచ్చిపడిపోయింది. ఈరోజు చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఎక్కడ చెప్తే ఎక్కడ దూరం అయిపోతారని, ఎక్కడ చెప్తే ఎక్కడ నాకు కానుకలు తక్కువ అయిపోతాయని,
ఎక్కడ చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు కరువైపోతారని. నువ్వు ఇచ్చేదేంటి, నీవు నాకు చేసేదేంటి, నువ్వు ఇస్తే ఎంత, నీవు ఎక్కుంత ఎంత. నా దేవుడు ఉన్నాడు, ఒక మహాశక్తి ఉన్నాడు, ఒక మహాపర్వతం ఉంది నా వెనకాల. నీవు నాకు ఇచ్చేదేంటి అసలు? నా దేవుడు పోషిస్తాడు. నా దేవుడు పక్షాన నేను నిలబడగలిగినప్పుడు నాకేంటి తక్కువ, నాకేంటి ఈ లోకపు ఆలోచనల గురించి. ఆలోచనలతో ఉండాలి. ఎక్కడ పారిపోతారో, ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ నాకు దక్కేటివి దక్కకుండా పోతాయని ఈరోజు క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? ఆత్మలతో చెలగాటం, ఆత్మలతో ఆడుకుంటున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఇక అద్భుతమైన విషయాలు మీకు చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యం చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. వాళ్ళు ఎలా బ్రతికారో చూద్దాం. కొన్ని విషయాలను చూసుకుంటూ పోయి దేవుని ఆదరణ మనం చూడగలుగుతాం. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించను. ఖడ్గంతో చంపించను. తల పండిచ్చేశారు దేవుడి కోసం. ఆయన పక్షాన శ్రమపడ్డారు. చూశారు ఇదో ఎలా శ్రమపడుతున్నారు. తలపండి ఇచ్చేశారండి దేవుడి కోసం సువార్త ప్రకటించినందుకు. ఎంతమంది చెదిరిపోవాలి ప్రేమైన దేవుని వారలారా. నా తలపండును ఈ ఊళ్ళో తీసేస్తే, ఒకవేళ ఈ ఊర్లోనే నా తలపండు తీసేస్తే ఎంతమంది భయపడిపోతారు. ఎవడైనా క్రీస్తును ప్రకటించారా, ఎవడైనా క్రీస్తు జోలికి వచ్చారా, ఇదో ఈడి గతే పడుతుంది మీకు అంటే ఎంతమంది ఇక్కడ వాక్యం ప్రకటిస్తారు? నో, అవసరం లేదు. చావోరేవో తేల్చుకుంటాం. ఎన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము అని ఆ రోజు క్రైస్తవ్యం ఇంకా విస్తరించింది. శ్రమలు విస్తరించే కొద్దీ క్రైస్తవం విస్తరించింది. క్రైస్తవాన్ని అణిచివేయాలని చూసే కొద్దీ క్రైస్తవ్యం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. ఒక్క క్రైస్తవుడు చేస్తే 100 క్రైస్తవులు చేస్తే 1000 కొలది క్రైస్తవులు పడతారు. ఒక్క క్రీస్తు చేస్తే 1000 క్రీస్తు, కోట్ల క్రీస్తులు ఈరోజు భూమి మీద పుట్టుకొచ్చారు. ఏంటండి అసలు ఎంత దేవుని కోసం ప్రాణాలు ఇచ్చారండి. వాళ్ళకు మహోన్నతమైన లోకం, మనకు ఏ పని చేయకుండా మహోన్నతమైన లోకం దక్కాలండి. రేపు శరీరం వదులుతాం కదా, శరీరం వదిలే వాళ్ళు చేతులెత్తండి. శరీరం వదలము అన్న వాళ్ళు చేతులెత్తండి. శరీరం వదలమండి. రేపు బ్రతకొద్దా? ఎక్కడ వెళ్ళిపోతుంది ఒక్కసారి మనసు పెట్టి ప్రియులరా. రేపు శరీరం వదిలిన మరుక్షణం అనే జీవితం ఏమైపోతుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఆ జీవితం దక్కుతుందా దక్కదా అని ప్రశ్నార్థకంగా నీ భక్తి నిన్ను అనుమానంలో నెట్టేసిందంటే ఇక బ్రతికెందుకండి? నీ భక్తి నిన్ను అనుమానంలోనికి నెట్టేస్తుందంటే, అయోమయంగా ఉందంటే పరిస్థితి ఏంటి? ఈరోజు నీట్ ఎగ్జామ్స్ అండి. అమ్మ ఈరోజు నీట్ ఎగ్జామ్ కదా. ఇంటి పక్కలనే సెంటర్ అండి, ఇంటి పక్కలనే సెంటర్.
తొందరగా వచ్చేసి ఇది ఓపెన్ త్వరగా ఓపెన్ ఇద్దరు ఓకే పెట్టేసినాం. ప్రియులరా గమనించండి, మనకు వచ్చే శ్రమలు, మనకు భూమి మీద వచ్చే ఇబ్బందులు మన ఇంట్లో మనకు వచ్చే ఇబ్బందుల గురించి కాదండి, కుటుంబాలలో వచ్చే శ్రమల గురించి కాదు ప్రియులరా. శ్రమలు అనేటివి దేవుడి ఆలోచనలతో, దేవుని యొక్క ఉద్దేశాలతో, దేవుని యొక్క కార్యక్రమాల ద్వారా మనకు రావాలి. శ్రమలు అనేటివి మనకు భూమి మీద మన యొక్క సొంత విషయాల విషయంలో వస్తాయి, చూశారు కుటుంబాలలో. అవి కావండి శ్రమలు అంటే. శ్రమలు ఎలా రావాలంటే తెలుసా? 15వ వచనంలో, మీలో ఎవడైనాను నరాంతకుడు కానీ, దొంగ కానీ, దుర్మార్గుడు కానీ, పరల జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింపతగదు. ఈ బాధలు ఈ విధంగా రాకూడదండి. ఎవరితోనికో పోయి తనలో తినొచ్చి దేవుని కొరకు నేను కదా శ్రమ పడితే ఇలాంటివి కాదు. 16వ వచనంలో, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలను. ఇంకో మాట, ఒక అద్భుతమైన మాట దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు దేవుడి ఆదరణ ఎప్పుడు ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఎప్పుడు మనకు దేవుడి ఆదరణ ఉంటుందో చూసుకుందాం అండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. మనం ఈరోజు లోకంలోనికి ఎలా వెళ్ళిపోతున్నాం తెలుసా ప్రేమన దేవుని వారలారా? దేవుడి కోసం బ్రతికే క్రైస్తవుడు తోడేళ్ల మధ్యకు, లోకం ఒక తోడేళ్లతో పోల్చుతున్నాడు లోకంలో ఉన్న మనుషులను. దేవుని ఆలోచనలు లేని ప్రజలను దేవుడు ఏమని పోల్చుతున్నాడు తెలుసా? తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడండి, మనుషుల గురించి జాగ్రత్త పడండి. మనుషులు అవసరమైతే మీ బ్రతుకులను నిత్య శిక్షలోనికి నెట్టేసే ప్రయత్నం చేస్తారు. నిత్య శిక్షలోనికి మిమ్మల్ని తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మనుషుల గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొర్రలతో కొట్టింతురు. వీరికి అనజనులకు సాక్షార్థమై నా నామము నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేబడదురు. వారు మిమ్మల్ని అప్పగించిన పడినప్పుడు ఎలాగూ మాట్లాడదము, ఏమి చెప్పుదము అని చింతింపకూడి. ఇక్కడ చూడండి దేవుడి ఆదరణ ఎప్పుడు వచ్చేస్తుంది. మనం ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనకు వెళ్ళినప్పుడు మీరు చింతింపకుడి, మీరేమి చెప్పుకోవాలను అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. అప్పుడండి దేవుడి ఆదరణ మనకు తోడు. శ్రమంలోనికి మనం ఎప్పుడైతే వెళుతామో అప్పుడు మన వెనకాల దేవుడు ఉంటాడు. అప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే నీ బ్రతుకు శ్రమలోనికి వెళుతుందో, శ్రమలో నీ బ్రతుకు నిలబడబోతుందో దేవుడి ఆదరణ అప్పుడు ఉంటుందండి. దేవుడి ఆదరణ అప్పుడు ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా రండి ఆలోచించండి. దేవుడి ఆదరణ ఎంత అద్భుతంగా ఉందండి చూడండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. ఇంకో మాట చూడండి ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 దేవుడి ఆదరణ. రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. దేవుడి ఆదరణ, దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప మనకు ఎప్పుడు ఉంటుందంట తెలుసా? క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైనప్పుడు దేవుని కృప, దేవుని ఆదరణ తోడుంటుందండి.
పిల్లలు ఆలోచించారా? దేవుని యొక్క ఆదరణ ఎప్పుడు ఉంటుందంటే తెలుసా? క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక అప్పుడు మీరు ధన్యులు. అప్పుడు ఉంటుందండి దేవుని ఆదరణ. దేవుని యొక్క కృప నీ పట్ల ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా. దేవుని ప్రేమ నీ పట్ల ఉంది ప్రేమైన దేవుని వారలారా. భయపడొద్దు. అప్పుడు భయపడవలసిన అవసరం లేదు ప్రేమైన దేవుని వారలారా. అటువంటి శ్రమలలో, అటువంటి ఆలోచనలతో, అటువంటి ఉద్దేశాలతో నువ్వు బ్రతకగలుగుతున్నప్పుడు నిన్నెవ్వడేం చేయలేడు ఈ ప్రపంచంలో. నీ ఆయుష్ కాలం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వడు ముట్టలేడు. ఏ ఒక్కరి కోపానికి నువ్వు బలి కాలేవు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుమతి లేనిది ఏం జరగదు. అప్పుడండి ఆ కష్టాలలో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేస్తాడు. నీకు ఒక ఉపాయాన్ని ఇస్తాడు దేవుడి కోసం నువ్వు నిలబడగలిగితే. చూసారా దేవుడి యొక్క ఆదరణ? చూసారా? చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూసారా? దేవుడి ఆదరణ మనం ఎప్పుడు నేర్చుకునగలుగుతాం ప్రేమైన దేవుని వారలారా. ఆ నుంచి 10వ వచనం వరకు చదవండి ప్రియులారా. దేవుని ఆదరణను మనం ఎప్పుడు పొందుకునగలుగుతామో తెలుసా? దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మీరు కూడా శ్రమలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆదరణను మీరు పొందుకునగలుగుతారు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూసారా? దేవుడి ఆదరణ. నువ్వు ఎంత శ్రమ పడుతుంటే దేవుడి ఆదరణ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎంత శ్రమ పడుతుంటే దేవుని ప్రేమను నువ్వు నోచుకునగలుగుతావు. చూసారా? ఇది లాజిక్. దేవుడి ప్రేమను, దేవుడి ఆదరణ నువ్వు పొందగలగాలంటే మనం కష్టపడితే దేవుడు మన వెనుకనే ఉంటాడండి. నీ వానాననే వెనక నేను ఇస్తున్నాను. ఏమండి, ఎంత గొప్పగా దేవుడు చూస్తాడండి. ఏమండి, ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారంటే, ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారంటే, ఎవడు అయితే నీకోసం ఉన్నతంగా బ్రతుకుతున్నారో, లేదా 2 బిడ్డల్లో ఏ బిడ్డకైనా ఏదైనా రోగం, ఏదైనా ఫీవర్ వచ్చేసిందంటే ఎవరి మీద ఉంటుందండి? ఇబ్బందుల్లో ఉన్నవాడి గురించే నీకు ఆలోచన ఉంటుందండి. ఈయన అంతగా పట్టించుకో. 2 మీద ప్రేమ ఉంటుంది, కానీ ఎవరైతే ఇబ్బందులో ఉంటాడో, ఎవరైతే ఇబ్బందులోనికి వెళ్ళిపోతాడో ఆ బిడ్డని ఎక్కువగా ఆదరిస్తుంటావు. ఎక్కువగా బిడ్డ పైన నీ మనసు కొట్టుకుపోతుంటుంది. బిడ్డ ఏం తింటాడు, బిడ్డ ఏం తినబెట్టాలి, వానికి ఏమి ఇవ్వాలి అని మనసు కొట్టుకుపోతుంటుంది. చూశారు? ఈయన మీద ప్రేమ లేదని కాదు, ఈయన పట్టించుకో, వాడినే చూస్తుంటాం. శ్రమ పడుతున్న బిడ్డను, ఇబ్బందులు ఉన్న బిడ్డ గురించి ఎంతగా అంగలారుస్తుందో తెలుసా? అదేనండి దేవుడు మన పట్ల అంత ఆదరణ కలిగి ఉంటాడు దేవుడు. చూసారా? ఎక్కడ వెళ్ళినా మనకు భయం లేదు ప్రియులరా. దేవుడి కోసం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. దేవుడి కోసం శ్రమపడే ఆలోచనలకి వెళ్ళండి. ఆయన పక్షాన ఏదైనా చేయడానికి మీరు ముందుకు నడవగలగలిగితే, నిలబడగలగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆదరణ, ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ మనం ఖచ్చితంగా పొందుకొనగలుగుతాం. ఆయన ఒక మహాశక్తిలా మన వెనక ఉంటాడు. ముందు నువ్వు నడువు, ఆయన నీ వెనక వస్తాడు. నీకేం కావాలో, నీకే అవసరమో ఆయన చూసుకుంటాడు ప్రేమైన దేవుని వారలారా. అటువంటి గొప్ప అవకాశాలను దేవుడు మన ముందు ఉంచితే ఈరోజు ఎటువంటి బోధలతో క్రైస్తవ్యాన్ని ఈరోజు దేవుని యొక్క ఆలోచనలకు దూరం చేస్తున్నారో ఆలోచించండి ప్రేమైన దేవుని వారు. దేవుని ఆదరణను పొందుకునే గొప్ప అవకాశం శ్రమలలో గుండా మనం వెళ్ళినప్పుడు దేవుని ఆదరణ మనకు తోడుంటుంది.
తప్ప దేవుని ఆదరణను పొందుకునే అవకాశం లేదు. దేవుని కోసం ఏదో చేయగలిగితే, దేవుని కోసం ఏదో చేయాలన్న ఆలోచన, ఏదో చేయాలన్న తృష్ణ మనలో ఎప్పుడైతే కలుగుతుంటుందో దేవుని కృప ఖచ్చితంగా నీతో ఉంటుంది. ఏదైనా నువ్వు చేయగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు. అట్టి ఆలోచనతో మనం అంతా ఉండాలని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆదరణను, దేవుని యొక్క ప్రేమకు నోచుకునే దానివి, నోచుకున్న వాడివిగా మనం అంతా ఉండాలని, దేవుని పక్షాన శ్రమపడడం కోసం, దేవుని పక్షాన ఉన్నతంగా నిలబడడం కోసం మనకు అనుగ్రహింపబడ్డది. కాబట్టి ఆయన కోసం పని చేసాం. ఆయన మన కోసం పని చేస్తున్నాడు. ఆయన కోసం మనం పని చేయగలుగుతాం. ఎంతవరకైనా వినగలుగుతాం. ఎంతటిదైనా దేవుని కోసం సాహసం చేసి దేవుణ్ణి మెప్పించగలిగే, అవసరమైతే దేవుని ఉన్నతంగా ఆకాశం అంత ఎత్తులో చూపించగలిగే స్థాయిలోనికి మనం అంతా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సదస్సులు ఇంకా ఎన్నెన్నో జరిగించడానికి మీరందరూ కంకణం కట్టుకొని ఇంకా ఉన్నతంగా, ఇంకా ఉత్సాహంగా, ఉజ్జీవంగా అనేకులను తీసుకొచ్చే విధంగా ఇంకా ఎక్కువ రెట్టింపు ఆనందంతో, ఆలోచనలతో ఈ యొక్క కార్యక్రమాలను జరిగించి దేవుని సంతోషపెట్టి, దేవుని ప్రేమను, దేవుని యొక్క జ్ఞాపకాల్లో మీ బ్రతుకులో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.